హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. మా టెర్రస్ గార్డెన్లో కొన్ని ఆర్గానిక్ వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ హార్వెస్టింగ్కి వచ్చాయి. వాటిని ఈ వీడియోలో హార్వెస్ట్ చేద్దాము. ఈ చెట్టు వచ్చేసి ఆల్ టైమ్ మ్యాంగో చెట్టు. సంవత్సరం అంతా కాయలు వస్తూనే ఉంటాయి. ఈ చెట్టుకి కాయలు దాదాపు 6 నుండి 7 వరకు వచ్చాయి. మిగతా అన్ని రాలిపోయి 3 మాత్రమే మిగిలాయి. ఇవి పుల్లగా ఉంటాయి. మనం పప్పులో అయినా వాడుకోవచ్చు, లేదంటే పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. సైజ్ ఇంతే అనుకుంటా, పెరగట్లేదు, అందుకే నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. వంకాయ చెట్టుకైతే ఒకటి వంకాయ వచ్చింది. ఫస్ట్ టైం వంకాయలు రావడం. ఈ ఒక వంకాయను కూడా హార్వెస్ట్ చేశాను. అలాగే మనం మ్యాంగోస్ హార్వెస్ట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా ఇందులో వేసుకుందాము. అలాగే దొండకాయలను కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. దొండకాయలు దాదాపు 1/2 kg వరకు వస్తాయి హార్వెస్ట్ చేస్తే మొత్తం. చూడండి, ½ kg కంటే ఎక్కువనే వస్తాయి దొండకాయలు మొత్తం హార్వెస్ట్ చేస్తే. ఇవి వచ్చేసి యాపిల్ బేర్ 4 ఉన్నాయి, మొత్తం 4, 5 అలా ఉన్నాయి. ఇవి కొంచెం కాయ సైజ్ అయితే మంచిగా పెరిగి హార్వెస్టింగ్కి వచ్చాయి. ఈ 4ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. యాపిల్ బేర్ 4 కాయలను హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూడండి, 4 హార్వెస్ట్ చేశాను. ఒకటి చిన్నది కూడా హార్వెస్ట్ చేశాను. ఇక్కడ కొన్ని టమాటోస్ ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఈ చెట్టుకైతే టమాటోలు చాలా వచ్చాయి. దాదాపు అన్నీ చూస్తే 2 to 3 kgs వరకు వస్తాయి. అంత ఎక్కువగా వచ్చాయి. అన్ని చిన్నవి పెద్దవి కలిపితే దాదాపు 3 kgs వరకు వస్తాయి. కాకపోతే కొన్ని పండాయి, వాటిని నేను హార్వెస్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ చెట్టుకి టమాటోస్ పెద్ద పెద్దవి వచ్చాయి. 4 అలా పండాయి టమాటోస్, వాటిని నేను హార్వెస్ట్ చేసుకున్నాను. అలాగే ఈ చెట్టుకి 2 or 3 పండాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను టమాటోస్. ఇవి వచ్చేసి క్యాప్సికమ్. ఒక చెట్టుకి 4 అలా వచ్చాయి. క్యాప్సికమ్ కొంచెం పెద్ద సైజులోనే మంచిగా వచ్చాయి, హెల్తీగా ఉన్నాయి. ఇవి వచ్చేసి గోరుచిక్కుడు మొత్తం 3 ప్లాంట్స్ పెట్టాను. ఆ 3టికి గోరుచిక్కుడులు వచ్చాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. చిన్న చిన్న కుండీలోనే పెట్టాను, కానీ మొక్క గ్రోతింగ్ అయితే బాగానే ఉంది. ఇది చూడండి, కీరదోస చాలా పెద్ద సైజులో వచ్చింది, లావుగా వచ్చింది. మొన్ననే హార్వెస్ట్ చేయాలి, కొంచెం లేట్ అయింది, అందుకే కొంచెం ఎల్లోగా చేంజ్ అయింది. చూడండి, చాలా పెద్దగా వచ్చింది. నేను చూస్తేనే చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇక్కడ కొన్ని చెర్రీ టమాటోస్ కూడా వచ్చాయి. మనకు చెర్రీ టమాటోస్ మొక్కలు 2 ఉంటే చాలు. చూడండి, చాలా వచ్చాయి. మనం హార్వెస్ట్ చేస్తా అంటే ఇంకా వస్తూనే ఉంటాయి చెర్రీ టమాటోస్. మనం కర్రీ చేసేటప్పుడు వీటిని కొన్ని తీసుకుంటే చాలు. చెర్రీ టమాటోస్ని కర్రీస్కి కొన్ని తీసుకుంటే చాలు. ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి కొన్ని అయితే సరిపోతాయి. వీటిని డైరెక్ట్ అలా తిన్నా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. చెర్రీ టమాటోస్ మొక్కలైతే 2 ఉన్నాయి. ఇది ఒకటి, అటు సైడ్ ఒకటి ఉంది. ఇంకా దానికి కాయలు వచ్చాయి, కానీ ఇంకా పండలేవు అవి. చూడండి, ఇన్ని వచ్చాయి చెర్రీ టమాటోస్. నేను 2 డేస్కి ఒకసారి హార్వెస్ట్ చేస్తూనే ఉంటాను. ఇవి వచ్చేసి నాటు టమాటోస్ 5 to 6 అలా వచ్చాయి. చూడండి, నాటు టమాటోస్ కూడా హార్వెస్ట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మిర్చిలను హార్వెస్ట్ చేద్దాము. పచ్చిమిర్చిలను హార్వెస్ట్ చేద్దాము. పచ్చిమిర్చి చెట్లు అయితే దాదాపు 8 to 9 ఉన్నాయి. చూడండి, ఒక్కొక్క చెట్టుకైతే బాగానే వచ్చాయి.
పచ్చిమిర్చిలు దాదాపు 7 నుండి 8 వరకు హార్వెస్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్క చెట్టు నుండి. అంటే చాలానే వచ్చాయి. కాకపోతే నేను సైజ్ పెద్దగున్నయి మాత్రమే, కొంచెం ముదిరినయి మాత్రమే హార్వెస్ట్ చేసేస్తున్నాను పచ్చిమిర్చిలు. ఈ చెట్టు చూడండి చాలా వచ్చాయి కదా! ఇవి కొంచెం గ్రీన్‌గా ఉన్నాయి. ఎక్కువ నేను కొంచెం బ్లాక్ ఉంటాయి కదా మిర్చిలు, అవి పెట్టాను. అవైతే కొంచెం కారం ఉంటాయి. 2, 3 ఏసినా కర్రీలో సెట్ అయిపోతుంది. కాబట్టి నేను అవే వేశాను ఎక్కువ. చెప్పాను కదా 8 నుండి 9 వరకు ఉన్నాయి. చిన్న చిన్న కుండీలో కూడా పెట్టాను. చిన్న చిన్న కుండీలో పెట్టినా కూడా చాలా బాగా వచ్చాయి మిర్చి చెట్లు. ఒక్కొక్క చెట్టుకి దాదాపు పాకులన్నీ వచ్చాయి. కాకపోతే కొంచెం ముదిరినవి మాత్రమే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఈ బ్లాక్ మిర్చిని అయితే మనం కర్రీ చేసేటప్పుడు 3, 4 అలా తీసుకుంటేనే సెట్ అయిపోతుంది. ప్రతి కర్రీకి అలానే వాడుకోవచ్చు. నేను అన్నీ హార్వెస్ట్ చేస్తే దాదాపు 300 గ్రామ్స్ వరకు వస్తాయి పచ్చిమిర్చిలు. పచ్చిమిర్చిని హార్వెస్ట్ చేస్తా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా వచ్చాయి పచ్చిమిర్చిలు. వీటికి మనం ఎక్కువ కేర్ తీసుకోనవసరం లేదు. మనం మొక్క పెడితే చాలు. అన్ని మొక్కలతో పాటు వీటిని కూడా చూసుకుంటే సరిపోతుంది. కాయలైతే మంచిగా వస్తాయి పచ్చిమిర్చిలు. చిన్న చిన్న కుండీలో కూడా పెట్టుకోవచ్చు మనము. చూడండి నా కుండీ సైజులు ఎలా ఉన్నాయో. పచ్చిమిర్చిలు, టమాటోస్లు మా ఫ్యామిలీకి సరిపడా వస్తాయి. తెంపేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా తెంపాలి. ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. మనం పచ్చిమిర్చిని తెంపుతా అంటేనే చిన్న చిన్న కొమ్మలు కూడా వచ్చేస్తాయి. కాబట్టి పచ్చిమిర్చిలను తెంపేటప్పుడు కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా తెంపాలి. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చిలు తగ్గాయి. ఎందుకంటే నేను డైలీ కర్రీ చేస్తా కదా పొద్దున సాయంత్రం, అప్పుడు ఎప్పటికప్పుడు తెంపుకుంటాను పచ్చిమిర్చిలు. కాకపోతే ఇవి ముదిరిన పచ్చిమిర్చిలు ఉంటాయి కదా, వాటిని చెట్టు మీదనే ఉంచితే మిగతా పచ్చిమిర్చిలు ఎదగవు. కాబట్టి నేను ఇవాళ అన్నీ హార్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను ఈరోజు హార్వెస్ట్ చేసిన వాటన్నిటిలో ఎక్కువగా ఏది నేను హార్వెస్ట్ చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అన్ని చెట్లకున్న పచ్చిమిర్చిలు తెంపేసరికి కొంచెం టైం పడుతుంది. చూడండి ఈ చెట్టుకున్న కుండి చూడండి. ఆ ప్లాస్టిక్ డబ్బా చిన్నగా ఉంది కదా, చెట్టు కూడా ఎంత బుషిగా వచ్చిందో. కాయలు కూడా చాలా ఎక్కువగా వచ్చాయి ఆ చెట్టుకి. ఈ చెట్టుకి బ్లాక్ మిర్చిలు చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత చిన్నగా ఉందో చెట్టు, బుషిగా పెరిగింది కదా. చూడండి ఎన్ని వచ్చాయో పచ్చిమిర్చిలు, చాలా వచ్చాయి కదా. నేను 300 గ్రామ్సే అనుకుంటున్నా కానీ దాదాపు 400 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఈ పచ్చిమిర్చి చెట్లను చాలా ఈజీగా పెంచుకోవచ్చు. పెద్ద రిస్క్ కూడా ఏముండదు పచ్చిమిర్చి చెట్లను పెంచుకోవడానికి. చిన్న చిన్న కుండీలో కూడా పెంచుకోవచ్చు. ఈ కుండీలను అలా బాల్కనీలో అలా పెట్టేయచ్చు. చాలా ఈజీగా పెంచుకోవచ్చు పచ్చిమిర్చిలను ఆర్గానిక్గా. మనకి కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, వాటిని వేస్తూ మనం మంచిగా ఆర్గానిక్గా పండించుకోవచ్చు పచ్చిమిర్చిలను. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి.
ఈ మొక్క పెట్టి నేను దాదాపు 6 మంత్స్ అలా అవుతుంది. ఎక్కువనే అవుతుంది. 7 మంత్స్ అలా అవుతుంది. అయినా మంచిగొస్తాయి ఈ మొక్కకి కాయలు. చూడండి పచ్చిమిర్చిలు చాలా వచ్చాయి కదా. ఇక్కడ కొన్ని మెంతి కూరను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మెంతి కూర పప్పు చేసుకుందామని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మెంతులు కూడా చాలా బాగా వచ్చాయి చూడండి. మెంతులు కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చిన్న చిన్న బాక్సెస్లో కూడా పెంచుకోవచ్చు. ఇలా తొందరగా వచ్చేస్తాయి మెంతులు. చూశారు కదా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ వెజిటేబుల్ నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ చేయండి.